తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జ్యోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే వేణుస్వామి టాలీవుడ్ సినీ ప్రముఖుల జాతకాలను వెల్లడించడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వేణుస్వామి గురించి కొన్ని నెగటివ్ కామెంట్లు వస్తున్నా ఆ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను సైతం వేణుస్వామి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరికొందరు సెలబ్రిటీ జోడీలు సైతం విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్తున్నారు. వేణుస్వామి చెప్పే జాతకాలు కొన్ని వివాదాస్పదంగా, మరికొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. దాంతో వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకునే సెలబ్రిటీల సంఖ్య కూడా రోజు రోజుకు అంతకంతకు పెరుగుతుంది. సినీ తారాల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిష్యం ట్రెండింగ్ లో నిలుస్తూ తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి. అలాంటి వేణుస్వామి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఎవరి మాటలు వినరు. నేను పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలి, ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి అంటూ వేణుస్వామి అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి. ఆయన బాగుపడాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆయన నటించిన 10 సినిమాలకు ముహూర్తం నేనే పెట్టా. ఆయనతో గంటలు గంటలు గడిపాను. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆయనపై ఇష్టం వేరు. నాకు తెలిసిన ప్రతి వ్యక్తి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. నాకు శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ బాగుపడాలని కోరుకుంటాను. అలాగే ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ ను ఓడగొట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటాను. అంతేకాని ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని ఎప్పటికీ కోరుకోను. అయితే పవన్ కళ్యాణ్ది ముక్కుసూటి మనస్తత్వం. సంకుచిత, కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. ఇదే విషయం చెబితే అభిమానులు అపార్థం చేసుకుని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ వేణుస్వామి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను పాజిటివ్ గానే ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే అలా మాట్లాడటం తప్పు. 3 కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు. కావాలంటే నువ్వు కూడా చేసుకోమని చెప్పిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని. జల్సా సినిమా చూసి పేపర్లు చించేసిన వాడినే. ఆయనకు సినిమాల్లో తిరుగులేదు. కాకపోతే రాజకీయాల్లోనే కష్టం. పవన్ కళ్యాణ్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగా సింపుల్ గా ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ 3వ భార్యకు విడాకులపై మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తన 3వ భార్యకు విడాకులు ఇచ్చే అవకాశం 2024 జూన్ వరకు లేదు. జాతకం ప్రకారం అలా జరిగే అవకాశం లేదు. అది ఆయన వ్యక్తిగత అంశం. రాజకీయంగా నేను దీన్ని చూడటం లేదు. ఎలక్షన్ల వరకు విడాకుల సమస్య లేదు. ఆ తర్వాత చెప్పలేం. కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలైతే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంటూ వేణుస్వామి జోస్యం చెప్పారు. మరి ప్రస్తుతం వేణుస్వామి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.